కూటమి ప్రభుత్వం పరిపాలనకు వచ్చిన తర్వాత మహానాడు సభలు కడపలో అట్టహాసంగా జరగబోతున్నాయి. అయితే ఈ సభలకి జూనియర్ ఎన్టీఆర్ని పిలవనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతారా? ఒకవేళ హాజరైతే పరిస్థితులు, రాజకీయ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది అనే అంశం గురించి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏంటమ్మా మీ స్పందన దీనిపైన? ఎలా ఉండబోతోంది ఒకవేళ జూనియర్ కనుక వస్తే? ఇదివరకు ఉన్న ఈ క్లాషెస్ అన్నీ సాల్వ్ అయినట్ట, లేకపోతే జూనియర్ని పిలవడానికి రీజన్స్ ఏంటి? ఎట్లా అసలు పిలుస్తున్నారని ఎవరు చెప్పారు మీకు? వార్తలు వస్తున్నాయి. అంటే టీడీపీ శ్రేణుల నుంచి, ముఖ్య నేతల నుంచి పిలుపైతే వెళ్ళనున్నట్లుగా. మహానాడు అనేది టీడీపీకి చాలా ప్రెస్టీజియస్ ఇది. సో దానికి జూనియర్ని పిలవాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ముమ్మరంగా జరుగుతున్నాయి వార్తలు. మేబీ నిజమై ఉండొచ్చు అనుకుందాం. ఎలా ఉంటుంది ఒకవేళ ఇన్ కేసు? ఏముంటుందండి, 10వ తారీఖు తర్వాత ఏమొస్తుంది? 11 వస్తుంది. అదేంటమ్మా సింపుల్గా చెప్పారు. ఇప్పుడు అక్కడ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు లేరా? నాయకులు లేరా? ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ఏ వెళ్ళి అక్కడ ఏదో ఒక గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని ఫిల్ చేయాల్సిన అవసరంలో తెలుగుదేశం పార్టీ లేదు. అంటే ఇప్పుడు పార్టీ స్థాపకులు సీనియర్ రామారావు గారికి సంబంధించి ఆయన మనవడిగా జూనియర్ ఉన్నాడు. ఇదివరకు ఆయన పార్టీ కార్యకలాపాల్లో కానీ పార్టీ రిలేటెడ్గా ఎక్కడ పాల్గొనలేదు. గతంలో ఒకసారి పాల్గొన్నాడు, తర్వాత సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ రావడం అనేది స్పెషల్ ఎంట్రీ కింద తీసుకుంటారు కదా. అసలు ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు? అసలు నాకు ప్రస్తుతం రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, నాకు సినిమా కెరీర్ చాలా బాగుంది, నేను ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించట్లేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో చెప్పున్నాడు. చెప్పుంటే అది చెప్పున్నాడు అంటే ఏంటి? దీన్ని బట్టి అర్థం ఏంటి? అతను ప్రస్తుతం ఎంట్రీ ఇవ్వదలుచుకోలే. ఎంట్రీ ఇవ్వదలుచుకున్నవాడు అయ్యుంటే గనక అతని పోకడలు వేరేగా ఉంటాయి. ఆ పోకడలు లేవు అని మనకు ఎందుకు అనిపిస్తుంది అంటే, 1కి 10 సార్లు రెండు విషయాలు ఏంటి? ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు అతను స్పందించిన విధానం, భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా తనకి అనుంగు శిష్యులు అలా మాట్లాడే ధైర్యం చేయటము, వాళ్ళు ఆ ధైర్యం చేసిన తర్వాత కూడా ఈయనేమి మాట్లాడకపోవటము అనేది, వాళ్ళు అలా మాట్లాడటం వెనకమాల జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా అనే ఒక ఉద్దేశం ప్రపంచం అనుకుంటున్నది. ఒకటి సరే, జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం లేదు మాట్లాడడం వెనక. అయినప్పుడు ఇది జరిగిన తర్వాత అతని స్పందన ఎలా ఉండాలి? అంటే ఖండించే విషయంలో ఎలా ఉండాలి? పైగా ఎవరైతే ఇద్దరు ఎక్కువగా మాట్లాడారో, వల్లభనేని వంశీ మరీ ఎక్కువగా మాట్లాడాడు. ఈ వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజు. ఎంత క్లోజ్ అంటే అంత క్లోజు. అంటే ఇప్పుడు నేను ఈ మాటలు మాట్లాడినందువల్ల జూనియర్ ఎన్టీఆర్ తోటి నాకు గొడవ అవుతుంది, మా ఇద్దరి సంబంధాలు తెగిపోతాయి అనే ఒక భయం ఉంటే వంశీ అలా మాట్లాడి ఉండేవాడు కాదు. నేను ఇలా మాట్లాడినా నన్ను జూనియర్ ఎన్టీఆర్ ఏమీ అనడు అనే ఒక ధీమానే వంశీని అలా మాట్లాడేటట్లు చేసింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అక్కడ ఏం జరిగినా జూనియర్ ఎన్టీఆర్కి అంటే తెలిసి నువ్వు ఇలా మాట్లాడు అని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడని నేను అనను. కానీ అన్న తర్వాత ఊరుకున్నాడు అంటే ఏంటి అర్థం? మౌనం అర్ధాంగీకారం అన్నట్ల. అర్ధాంగీకారమో పూర్తి అంగీకారమో వేరే విషయం. అంటే వంశీకి తెలుసు, నేను ఇలా మాట్లాడినా జూనియర్ ఎన్టీఆర్కి కోపం రాదు, మా ఇద్దరి స్నేహంలో ఏమాత్రం తేడా రాదు అనే ఒక నమ్మకం వంశీకి ఉండబట్టే మాట్లాడాడు. అంటే అమ్మ, ఇప్పుడు హరికృష్ణ గారు కూడా ఉన్నారు. హరికృష్ణ గారు మా గురువు గారు లాంటి వాళ్ళు, మాకు దైవంతో సమానం అని వాళ్ళే చెప్పారు ఎన్నో వాటిల్లో. అట్లీస్ట్ మాట్లాడేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గుర్తు రావడం పక్కన పెడితే, అట్లీస్ట్ పెద్ద ఆయన హరికృష్ణ గారైనా కూడా గుర్తు రావాలి కదా. గుర్తు రాకుండా కూడా వీళ్ళు మాట్లాడారంటే అది వాళ్ళ. హరికృష్ణ ఇప్పుడు లేడు కదా. అదే అంటున్నా, వాళ్ళ సొంత లేదు, ఇప్పుడు లేడు కదా. ఉండుంటే మాట్లాడేవాళ్ళు కాదేమో. ఉండుంటే తన సొంత చెల్లిని గురించి అలా మాట్లాడితే హరికృష్ణ అయితే ఊరుకునేవాడు కాదు. అందుకనే ఏంటి అంటే, ఏది ఏమైనా వంశీ నమ్మకం ఏంటి అంటే, నేను ఇలా మాట్లాడినా మా ఇద్దరి సంబంధాల్లో ఏమాత్రం తేడా రాదు అనే ఒక ధీమా ధైర్యం వంశీకి ఉన్నాయి. వీళ్ళు ఎందుకంటే ఒకప్పుడు వంశీ కొడాలి నాని ఇద్దరు
ఒకళ్ళ ఒళ్ళో తల ఒకళ్ళ ఒళ్ళో కాళ్ళు పెట్టి పడుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే ఈ ముగ్గురు ఎంత సన్నిహితులో జూనియర్ ఎన్టీఆర్కి కాలు కింద పెట్టకుండా చూసుకునే అంత స్నేహము, అంత ఇష్టము, అంత సాన్నిహిత్యం ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. అంటే మరి అలాంటప్పుడు మరి సొంత మేనత్త కదా, మేనత్తను అలా మాట్లాడితే ఎలా సహించగలిగాడు జూనియర్ ఎన్టీఆర్? ఆ మాత్రం భయభక్తులు లేవా వంశీకి? ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత అతనికి పెద్ద రాజకీయాల్లో తెలుగుదేశంలో నేను చక్రం చెప్పాలని కానీ, లేదు తెలుగుదేశంలో నా పాత్ర నేను పోషించాలని కానీ జూనియర్ ఎన్టీఆర్కి లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అర్థమవుతున్నప్పుడు ఇంకెందుకు అతను అంటే ఇప్పుడు జూనియర్ మాట్లాడాడు అలా అభిప్రాయపడుతున్నాడు కాబట్టి రావడానికి కన్ఫర్మ్ చేస్తున్నాం. గతంలో మనం చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మేము ఒకసారి పార్టీలోకి వెళ్ళాం, పార్టీలు పెట్టాం, ఇంకా సినిమా ఫీల్డ్కి రామ్ అని చిరంజీవి గారు నెవర్ అని మాట్లాడారు ఆయన. బట్ మళ్ళీ పొలిటికల్గా రానప్పటికీ సినిమాలోకి వచ్చారు. సో ఇలాగే ఏమన్నా కొంచెం అంటే అక్కడ విషయం ఏంటి అంటే, అక్కడ చాలినంతమంది నాయకులు ఉన్నారు. అక్కడే వాళ్ళకే పదవులు అందరికీ సరిపడా పదవులు లేక వస్తున్నారు. బస్సు ఫుల్ అయ్యి ఉంది. ఇంకెందుకు ఈయన వెళ్ళి ఎక్స్ట్రా లగేజ్ అవటం తప్పితే అక్కడ ఏమీ లేదు. అందుకని ఈయన వెళ్ళడం ఫస్ట్. వాళ్ళు పిలుస్తారా లేదా అనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళు పిలిచినా ఈయన వెళ్ళడు. అంతవరకు అయితే అంటే ఇతను క్లారిటీగా చెప్తున్నాడు క్లియర్గా. ఇతని ఆలోచన విధానం ఏంటో అతని నోటితో చెప్పకపోయినా కొన్నేమో నోటితో చెప్తున్నాడు, కొన్ని అతని ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. దాన్ని బట్టి అసలు అతని గురించి అతనే మహానాడుకి రావాల్సిందే, ఏమైనా సరే వచ్చి అక్కడ మొత్తం పచ్చదనాన్ని ఇంకాస్త పచ్చదనం చేయాల్సినంత అవసరంలో తెలుగుదేశం పార్టీ లేదు, చేయాల్సిన ఉద్దేశంలో ఇతను లేడు. అంటే పార్టీకి అవసరం లేదంటారా? అవసరం లేదు. ఇప్పుడు అవసరము అంటే అవసరం ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రైట్, ఇప్పుడు రేపు అతని అవసరం ఏ ఏరియాలో అవసరం ఉందని మీరు నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ తీసుకున్నారు అనుకోండి, పొలిటికల్ రిటైర్మెంట్ తర్వాత నారా లోకేష్కి అంత స్టామినా ఉంది అని అనుకుంటున్నారు. ఐ మీన్ పార్టీని అంత బలోపేతంగా నడిపించగలడు ముందుకి అని. ఎందుకంటే సీనియర్స్ వర్సెస్ జూనియర్ అనేది నడుస్తుంది పార్టీలో, నారా లోకేష్ వర్సెస్ సీనియర్ లీడర్స్ అనేది నడుస్తుంది. రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు రిటైర్మెంట్ అయితే లోకేష్ కి వాళ్ళకి ఒక చిన్న గ్రడ్జ్ ఏదో ఏర్పడి ఆ గ్యాప్ అనేది వస్తే పార్టీ రెండు వైపులకి చీలితే అప్పుడు కొంచెం వెసులుబాటు దొరుకుతుంది కదా. అట్లా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇప్పుడే పక్కకు తప్పుకుంటాడు? నో ఫర్దర్గా అమ్మా, అట్లీస్ట్ ఎప్పుడైనా సరే ఎందుకు పక్కకి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు? కొంచెం ఆయనకి వయసు రీత్యా. ఇప్పుడు మహారాష్ట్రలో శరద్ పవార్ ఉన్నారు. ఆయన వయసు ఎంత? 80. ఆయన ఏం ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళలేదే. మోడీ వయసు ఎంత ఉంటుంది? వీళ్ళిద్దరు సమవయస్కులే. మరి మోడీ ఇంటికి వెళ్ళట్లేదుగా. ఈయన కూడా ఒకవేళ ఏమన్నా ఉన్నా కానీ వెనక నుంచి ఏమీ చెప్పుకోకుండా, ఏమీ చేసుకోకుండా, సలహాలు ఇవ్వకోకుండా ఎందుకుంటాడు చంద్రబాబు నాయుడు అయినా సరే. అందుకని అక్కడ ఏం గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ వస్తే ఆ గ్యాప్ని ఎవరు ఫుల్ చేస్తారు? అది కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఫుల్ చేయగలడా, జూనియర్ ఎన్టీఆర్ అనే ఊహాగానాలు అనవసరం నా దృష్టిలో అయితే. ఎందుకంటే పార్టీ తనకు అవసరమైన నాయకుల్ని పార్టీ నిర్మించుకుంటుంది. పార్టీ అవసరాల దృష్ట్యా నాయకులు వస్తారు. అక్కడ ఏమీ ఎవ్వరూ ఈగలు దోలుకుంటా పార్టీ ఆఫీసులు ఖాళీ అయిపోయిన పరిస్థితి లేదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది, మన 11 సీట్లే వచ్చినాయి. ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్స్ అంటే వాళ్ళకి ఎక్కువ మంది మార్బలం కావాలి, సీట్లు సంపాదించుకోవాలి అంటే. అసలు ఈ 11 మందిని కాపాడుకోవడం ఉండాలి. ఈ 11 మంది రేపు వచ్చే ఎలక్షన్ వరకు ఉంటారో ఉండరో తెలియదు. మరి ఈ పరిస్థితుల్లో చాలామంది మీద అభియోగాలు ఎక్కువ వస్తున్నాయి స్కాముల విషయంలో. ఎవరు జైలుకి వెళ్తారో ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితులు అన్నిట్లో గ్యాప్ ఇక్కడ ఎక్కువ ఉంది వైఎస్ఆర్ పార్టీలో, అక్కడ గ్యాప్ లేదు ప్రస్తుతానికి. ఇక్కడ ఇప్పుడు ఏంటి, రేపొద్దున ఈ లిక్కర్ స్కామ్ ఇంకా కొంచెం సీరియస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎవరు పార్టీ పగ్గాలు తీసుకుంటారు అనే ఒక మీమాంస వాళ్ళ సమాజంలో ఉంది. ఆలోచిస్తున్నారు. నా తర్వాత భారతి ఉంటుంది అని ఆయన ప్రకటించాడు. మరి భారతి వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటుందా, రాజకీయ సామ్రాజ్యాన్ని చూస్తుందా?
ఇప్పుడు ఆయనకి అసలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అధికార ప్రతినిధుల్ని ప్రకటించుకునే విషయంలోనే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. లక్ష్మీపార్వతి ఒక అధికార ప్రతినిధి, గోరంట్ల మాధవ్ ఒక అధికార ప్రతినిధి అనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి. ఓకే, అంటే అక్కడ ఎక్కువ అవసరం ఉంది. వాళ్ళు ఆలోచించాలి ఎవరిని మనం మన పార్టీలో ఇమిడ్చుకోవాలి, ఎవరిని మన పార్టీ వైపు ఆకర్షించుకునేటట్లు చేసుకోవాల్సినంత అవసరంలో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్తున్నా, ప్రస్తుతానికి జనసేనకు కానీ తెలుగుదేశానికి కానీ అలాంటి కొరత అయితే ఏమీ లేదు. ఏదైనా ఒక కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఎమర్జీ అయితే కనుక కాంగ్రెస్ పార్టీ ఆ వెతుకులాట్లో ఉండాల్సిందే తప్పితే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అవసరం లేదు. ఉన్న వాళ్ళకే పదవులు ఇవ్వలేక వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వర్మగారి పరిస్థితి ఏంటి? నిజానికి ఆయన పూర్తి అర్హుడు పదవికి, ఆయనకేమిచ్చారు? ఓకే, అదేమంటే మా సమీకరణాలు ఎవరికి వాళ్ళు వాళ్ళ సమీకరణాలు చూసుకుంటున్నారు. చూసుకుని పాపం ఆయన నోట్లో కరెక్ట్గా వేశారు, వర్మగారి నోట్లో. ఆయన నిజంగా జనాల్లో ఉన్న నాయకుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఇవాళ తెలుగుదేశంలో అన్ని గ్యాప్స్ లేవు. ఇప్పుడు ఏదో ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది, ఆ వ్యాక్యూమ్ ఫిలప్ కావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ కావాల్సిందే అనే అంత పరిస్థితి లేదు. కాకపోతే ఇది ఎవరు టాపిక్ చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు టాపిక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పోయినసారి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలకి ఆయనకి విభేదాలు వచ్చినాయి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతి ఎక్కువగా మాట్లాడారు దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఎలా తయారైనాయి అంటే అసలు వాళ్ళ పార్టీ ఎలా ఉందో చూసుకోవడం మానేసి ఎదురు పార్టీ ఎలా ఉందో చూడటం మొదలెడుతున్నారు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఆతృత కూడా ఏంటి అంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎట్టుంటాడు అనే ఆతృత వైసీపీ పార్టీకి ఉంది, కానీ ఎవ్వరూ ఆలోచించట్లేదు అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి. తెలుగు ప్రజలైతే అస్సలు ఆలోచించట్లేదు. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకొని ఒకవేళ ఆయన దిగి నేను చెయ్యాలనుకుంటున్నాను అనుకున్న టైంలో నారా లోకేష్ మద్దతు ఉండే అవకాశాలు ఉన్నాయా పార్టీ పరంగా? ఎవరు చూస్తా నాయకత్వాన్ని షేర్ చేసుకుంటారు చెప్పండి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం లాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో 3 పార్టీలు కలిసి నాయకత్వాన్ని పంచుకోలేదమ్మా? అది వేరే విషయం. అది పంచుకోవటం వెనకమాల వాళ్ళకి సీట్లు రావాలి, సీట్లు పెంచుకోవాలి, అన్ని సీట్లు మనమే గెలవాలి, వైసీపీ పార్టీకి తక్కువ సీట్లు రావాలి అనే ఒక ఉద్దేశంతో అధికారమే పరమావధిగా అధికారంలోకి రావాలి కాబట్టి అధికారాన్ని చేజిక్కోవటం కోసం ముగ్గురు కలిశారు తప్పితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఏముంది? నారా లోకేష్కి ఏం అవసరం జూనియర్ ఎన్టీఆర్? నారా లోకేష్ బాగానే ఎమర్జ్ అయ్యాడు లీడర్గా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఆయనకి ఏదో తెలివితేటలు నేర్పించాల్సినంత అవసరం అయితే లోకేష్ లే. అంటే ఒకవేళ అంటే లోకేష్ గారికి అర్థమయ్యి జూనియర్ హెల్ప్ ఇప్పుడు కావాలి, మనకి పార్టీకి అవసరం, కొంచెం డౌన్ అవుతోంది అనుకున్న టైంలో జూనియర్ ఎనర్జీని మెర్జ్ చేసుకోవడంలో ఆలోచించరా? మీరు ఎంతసేపటికి అసలు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీ చోటిస్తుందా ఇవ్వదా అని మీ ఉద్దేశం, అది తెలుసుకోవాలనుకుంటున్నారు. నేనేమంటున్నాను అంటే అసలు తెలుగుదేశం పార్టీలో అలాంటి వ్యాక్యూమే లేదు అంటున్నా. ప్రస్తుతానికి వచ్చినప్పుడు చూసుకుంటారు. అక్కడేం నాయకులకి ఏం తక్కువ లేదు తెలుగుదేశంలో. ఇవాళ మంచి మెరికల్ లాంటి ఎంపీలు ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు పార్లమెంట్లో, సరిపడా ఉన్నారు. అయితే ఒకసారి జూనియర్ వచ్చాడు పార్టీ కోసం, తాత నిలబెట్టిన పార్టీ కావడం కంత్రి ఆ టైంలో ఇన్వాల్వ్ అయ్యాడు, చాలా దగ్గర ప్రచారాలు చేశాడు. పార్టీ వైఫల్యం ఏంటనేది జూనియర్ మీద నెట్టేశారు, అది పనిగా రాయిపిచ్చారు, అది కూడా ఎల్లో మీడియా రిలేటెడ్గా ఉన్న పత్రికా రంగాల్లో రాయిపిచ్చారు అని జూనియర్ అందుకే దూరం అయిపోయాడు పార్టీకి అనేది బలంగా వినపడే మాట అమ్మా. ఇది అప్పట్లో ఎలా జరిగింది? జూనియర్ ఎందుకు దూరం అయ్యాడు టీడీపీకి? జూనియర్ ఎందుకు దూరం అయ్యాడు అంటే నేను వచ్చి ఎలక్షన్ ప్రచారంలో తిరిగినా పార్టీ గెలవలేదు అనే ఒక నిస్పృహలో అతను ఇన్యాక్టివ్ అయిపోయి, అంటే నాకు ఇప్పుడు నా అవసరం లేదేమో పార్టీకి అని అతను పూర్తిగా సినిమాలకు అంకితం అయిపోయాడు. అది ఒకళ్ళు రాయించారు ఒకళ్ళు రాయలేదు అని కాదు, నిజంగా కూడా జరిగింది అదే. మరి ఎందుకు అంత జనాకర్షణ లేదా జూనియర్ ఎన్టీఆర్కి అంటే ఉంది, అంత వాగ్దాట్ లేదా అంటే ఉంది.
అంత హుషారుగా ప్రజెంట్ చేశాడా లేదా అంటే చేశాడు. క్రేజ్ వేరు, ఓటింగ్ వేరు కదమ్మా. అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం కూడా అదే. పవన్ కళ్యాణ్కి జనాల్లో క్రేజ్ ఉంది, కానీ అది ఓటింగ్గా ఎంతవరకు మారింది అనేది మనకి క్లియర్ కట్గా 2019 ఎన్నికలు చెప్పినాయిగా. ఏంటి, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల గెలవాల పవన్ కళ్యాణ్, అవునా? ఇప్పుడు మన కూటమిలో కలిసి పోటీ చేశాడు. కలిసి పోటీ చేస్తే సీట్లు వచ్చినాయి. అంటే కలిసి పోటీ చేస్తేనే సీట్లు వచ్చాయి, అంతేగా. మరి వీళ్ళ ఓట్లు వాళ్ళకి, వాళ్ళ ఓట్లు వీళ్ళకి, ఇద్దరు. ఓకే. ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉందండి, పిఠాపురమే ఉంది ఎగ్జాంపుల్. పిఠాపురంలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినప్పుడు వైసీపీ పోటీ చేసింది, తెలుగుదేశం పోటీ చేసింది, జనసేన పోటీ చేసింది, ముగ్గురు పోటీ చేశారు. అప్పుడు ఎవరు గెలిచారు? పవన్ కళ్యాణ్ గెలవల. మొన్న తెలుగుదేశం పోటీ చేయలే, వర్మ గారు ఇచ్చేశారు. తెలుగుదేశం ఒకటి, జనసేన ఒకటే పోటీ చేసింది, వైసీపీ పార్టీ పోటీ చేసింది. పోటీ చేస్తే చాలా చాలా వంగా గీత మామూలు లీడర్ కాదు. ఆమె రాజకీయ చతురత మామూలు విషయం కాదు. అంటే కంపారిటివ్లీ వర్మ గారితో పోలిస్తే ఆమె వంగా గీత వాళ్ళిద్దరూ సరిసమానమైన సమవుజ్జీ నాయకులు. వంగా గీతను అసలు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ఇప్పుడు తెలుగుదేశం తరఫున ఎవరు పోటీ చేయలేదు కాబట్టి కేవలం తెలుగుదేశము, బీజేపీ, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు కాబట్టి, వంగా గీత కాబట్టి అన్ని ఓట్లు వచ్చినాయి అవతల సైడు, లేకపోతే అవి కూడా వచ్చిండేవి కాదు. అంటే ఓటు ట్రాన్స్ఫరు పర్ఫెక్ట్గా జరిగింది. జనసేనకు ఉన్న కొద్దిపాటి ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయి, తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు ఉన్న చోట కూడా జనసేనకు అదే మాదిరిగా ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనం ఓటింగ్ శాతం చూస్తాం. ఇప్పుడు పోయినసారి ఒంటరిగా పోటీ చేసినప్పుడు జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో కలిపితే? అంటే వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ అంతనే కదా అర్థం. అంటే ఈ 5 ఏళ్లలో గ్రాఫ్ పెరిగి ఉంటుంది కదమ్మా, జనసేన మీద నమ్మకం వచ్చి ఉంటుంది కదా. ఎంత పెరిగినా మీరు తలకిందులుగా తపస్సు చేసినా, మీరు ఒంటరిగా పోటీ చేస్తే నీ సీట్లు వచ్చాయి కాదు. ఇది నిర్వివాదాంశం. ఇందులో మీకు రెండో మాట లేదు. ఒకవేళ వస్తే కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నా గెలవగలిగేవాడేమో. ఓకే, అది కూడా కష్టమే. 21లో 1 వచ్చేవి అంతేనా? 21 సీట్స్ గెలిచారు, ఒకటే వచ్చేది అంతేనా? ఒకటి వచ్చేదా, 2 వచ్చేదా? అక్కడున్న వాళ్ళ పార్టీ క్యాండిడేట్ ఎదురు పార్టీకి సరి అయిన క్యాండిడేట్ నిలబెట్టకపో, అతని బలహీనతలే ఇతని బలాలు అయినాయి అనుకోండి, గెలిచేవాళ్ళేమో. నేను అదే చెప్తున్నా, మీకు జనసేన పార్టీకి 2019లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, మహా అయితే దాని నుంచి ఎంత పెరుగుతుంది? ఈరోజు మీకు జనసేన క్యాండిడేట్లకు వచ్చిన ఓట్లు ఎన్ని? ఎప్పుడు 2024 ఎలక్షన్స్లో జనసేన క్యాండిడేట్లకు వచ్చిన ఓట్లు ఎన్ని? అక్కడ తెలిసిపోతుంది కదా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది. మహా పెరిగితే ఓ 5% పెరుగుతుంది, ఓ 10% పెరుగుతుంది. కానీ ఇన్ని సీట్లు వచ్చే ఓట్లు అయితే పెరగవు కదా. పొత్తు కాబట్టే అయ్యింది ఇది. అంటే బ్యాక్ టు దీనికి వస్తే మహానాడుకి, మామూలుగా బాలయ్య గారికి వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదో ఇంటర్నల్గా ఫ్యామిలీ రిలేటెడ్గా ఉన్నాయని కొంత మాట్లాడతారు, ఫ్యాన్ వార్ ఉందని మాట్లాడతారు, లైక్ పొలిటికల్ వార్ కూడా ఉందని మాట్లాడతారు, రకరకాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళిద్దరినీ కలిపి ఒక స్టేజ్ మీద బాబాయ్ అబ్బాయిని చూడాలని కథానాయకుడు మహానాయకుడు తర్వాత నుంచి అందరికీ ఉంది. బట్ రీసెంట్గా ఒక ఏదో ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి బాలకృష్ణ గారు ఒక డైరెక్టర్ అటెండ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాని డిస్ప్లే చేయలేదని పెద్ద కాంట్రవర్సీ వచ్చింది బాబీ సంబంధించి. సో మరి ఎందుకంట అది ఎందుకు ఏర్పడింది ఇద్దరి మధ్యన? అది నేను అంతగా అట్లాంటి వాటి మీద నేను దృష్టి పెట్టనండి. నా దృష్టిలో అవి చెత్త రాజకీయాలు. నేను ఏదైనా సరే ఆరోగ్యకరమైన రాజకీయాలు, ప్రొడక్టివ్ రాజకీయాల మీద నేను దృష్టి పెట్టినంతగా ఇట్లాంటి చెత్త రాజకీయాల మీద నేను దృష్టి పెట్టను. ఎందుకంటే ఎవరు ఎన్ననుకున్నా, ఎవరేమనుకున్నా జరగక మానవం అన్నట్లు నిజంగా జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే అతను వస్తే ఎవ్వరూ ఆపలేరు.
అలాగే బాలకృష్ణ అయినా అంతే, చిరంజీవి అయినా అంతే, పవన్ కళ్యాణ్ అయినా అంతే. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, 2019లో ఆయన రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితికి నెక్స్ట్ ఎలక్షన్స్లో డిప్యూటీ సీఎం అవుతాడని ఎవరన్నా అనుకున్నారా? ఆయనైనా అనుకున్నాడా? అనుకోలే. ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్సీగా ఇచ్చి అవకాశం ఇచ్చి లోకేష్కి మంత్రిని చేస్తే తర్వాత ఓడిపోయాడు. ఆ రోజు అందరూ పప్పు 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 అని ఎక్కిరిచ్చారు. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఎవరెవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకేష్ని చాలా అవమానించారు. ఒక రకంగా రాహుల్ గాంధీని అలాగే అవమానించారు. ఇవాళ రాహుల్ గాంధీ మోస్ట్ డైనమిక్ లీడర్. ఇవాళ తెలుగుదేశం పార్టీ లీడర్గా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ లోకేష్ డైనమిక్ లీడర్. వీళ్ళిద్దరిని పప్పు అన్నారు. వీళ్ళు దాని నుంచి బయటకు వచ్చారా లేదా? ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి సక్సెస్ఫుల్గా ఒక పక్కన కేసులు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళొచ్చి మరి పోటీ చేస్తే గెలవల, తండ్రి సింపతి పనిచేయలా, ఏమీ పనిచేయలా. 2014లో వచ్చాడా? రాలా. మరి అలాంటప్పుడు అప్పుడే ఆయన నిస్పృహకి వెళ్ళిపోయి ఇంకేం చేసినా నేను అవ్వను అని కాడి కింద పడేస్తే ఏమయ్యేది? మరి 2019లో అతనికి ఒక అవకాశం వచ్చిందా? అందుకని రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. వీళ్ళు మహానాయకులు అయిపోతారు అనుకున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకున్న వాళ్ళు తారాజువ్వల్లాగా పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.